శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల పేయింగ్ గెస్ట్. రచన గంటి వెంకటరమణ గారు. గుడికి దగ్గరగా వేప చెట్టు, రావి చెట్టు పెనవేసుకుని ఆకాశంలోకి తలెత్తాయి. వాటికి చిన్నప్పుడు పెళ్లి చేశారు. ఆ చెట్ల చుట్టూ తిన్నె ఉంది. గుడికి వచ్చే భక్తులు అక్కడ కూడా ప్రదక్షిణలు చేసి వెళ్తుంటారు. మిట్ట మధ్యాహ్నం ఎవరింట్లో వాళ్ళు తలుపులు బిగించుకొని పడుకుంటారు. 3 గంటలకి నల్లారొచ్చే వరకు బయటకు వచ్చే అవసరం ఎవరికీ ఉండదు. అటువంటి సమయంలోనే తల్లిదండ్రుల కళ్ళు కప్పేసి పిల్లలు ఆడుకునేందుకు ఆ చెట్టు కిందికి చేరుకుంటారు. ఒకప్పుడు గోళీలు ఆడిన పిల్లలు బొంగరాలాడి, పతంగులు ఎగరేసి, సీతాఫల కాలంలో గింజలు గుంటల్లో దాచేసి, ఆ తర్వాత గిల్లి దాండలు ఆడి, ఇప్పుడు ఆ చిన్న రావి వేప చెట్టు పెరిగినట్లే పెరిగి పెద్దై బొమ్మల పెళ్లి హయాం దాటేశారు. అందులో చాలామందికి పెళ్ళిళ్ళై అత్తవారిళ్ళకి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు శ్రావణ మాసం నోములు నోచుకునేందుకు పుట్టింటికి వస్తున్నారు. కాలం పరుగులు పెడుతోంది. ఇంత జాన్ అంత వాడయ్యాడు. అతని కంటే 6 నెలలు పెద్దయిన లలిత ఇంకా అత్తవారింటికి వెళ్ళలేదు. హెచ్ఎస్సి పాస్ అయ్యాక నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని కేఈఎం హాస్పిటల్లో పనిచేస్తోంది. జాన్ ఆమె ఇంటి ముందు 2-3 సార్లు పచార్లు చేశాడు. అతని అడుగుల చప్పుడు అక్కడి ఇళ్లల్లో ఉండే వాళ్ళందరికీ అలవాటే. లలిత చప్పుడు విని బయటకొచ్చింది. జాన్ ఈ మధ్యే మెడిసిన్ పూర్తి చేశాడు. ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టమని అతని తల్లి తండ్రి పోరు పెడుతున్నారు. తన దగ్గర శాశ్వతంగా లలిత పనిచేస్తే బాగుండును అని కలలు కంటున్నాడు అతను. లలితను చూడగానే అతని మొహం విప్పారింది. మాట లలిత వచ్చింది. గుడి దగ్గర కూర్చుందాం అన్నాడు ఆమె వైపు చూస్తూ. లలిత అతన్ని చూసి నవ్వి అతని వెనకే బయలుదేరింది. ఆ తిన్న మీద కూర్చున్న ఎవరూ ఏమీ అనుకోరు. లోకం మరీ అంత సంకుచితంగా ఉండదు అనేందుకు ఆ చిన్న కాంపౌండ్లో ఉన్న మనుషుల్ని చూస్తే అర్థమవుతుంది. తను డాక్టర్ అని అక్కడ కూర్చోవడం ప్రెస్టీజ్కి భంగమని అతను అనుకోడు. ఆమె కూడా అనుకోదు. ఆ చెట్టు నీడన పెరిగి పెద్దయ్యాం అనే సంగతి ఎవరూ మర్చిపోరు. నిన్నో మాట అడగనా లలిత? అడుగు. నిన్ను పెళ్లి చేసుకుంటాను. మనం ఇద్దరం మెయిన్ రోడ్ మీద ప్రాక్టీస్ పెట్టామంటే మన జీవితాలు 3 పూలు 6 కాయలవుతాయి. ఏమంటావు? లలిత చిన్నగా నవ్వింది. అతన్ని చూస్తుంటే అల్లరిగా అతని మొహం మీద పడుతున్న ఆ వెంట్రుకల్ని సరిచేసి ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. అతను చెబుతున్న విషయాలు వింటుంటే నిన్న మొన్నటి జాన్ ఎంత ఎదిగిపోయాడు అని అనుకోకుండా ఉండలేకపోయింది. మాట్లాడవేం లలిత? ఏం మాట్లాడను? నేనంటే నీకు ఇష్టం లేదా? భలే వాడివే. ఇష్టం లేకపోతే ఎందుకు మాట్లాడతాను? పోనీ మీ ఇంట్లో నేను వచ్చి అడగనా? వద్దు జాన్. మీరు హిందువులు, నేను క్రిస్టియన్ని. ఆ భేదం నీకు ఉందా? లలిత నిట్టూర్చింది. తన మనసులో ఉన్న భావాలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఆమెకి. జాన్ మరి పసిపిల్లాడిలా కనిపిస్తున్నాడు. తనెప్పుడు అతన్ని మరో దృష్టితో చూడలేదు. అసలు జాన్ వచ్చి ఇలా అడుగుతుంటే ఇప్పుడు కూడా తనెందుకు ఆలోచించలేకపోయిందో అంతుపట్టడం లేదు. చిన్నప్పటి నుంచి ఒక్కచోట పెరిగాం. ఒకే స్కూల్కి కొంతకాలం వెళ్ళాం. కలిసి చదువుకున్నాం. ఈ చదువులు మనుషుల్ని మార్చేసి ఉన్నతంగా ఆలోచించేట్లు చేస్తాయి లలిత. నువ్వు లేనిదే నేను బ్రతకలేను. ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు. అతని కంఠం వణికింది. లలిత నిర్ఘంతపోయి చూస్తూ ఉండిపోయింది. మాట్లాడు. నన్ను వదిలి వెళ్ళవు కదూ? లలిత కళ్ళల్లోకి నీళ్లు చేరుకున్నాయి. పసిపిల్లాడు బాధపడుతుంటే నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లి పరిస్థితిలా ఉంది ఆమె మనసు. చెప్పు లలిత. నన్ను కొంచెం ఆలోచించుకొని జాన్. బాగా ఆలోచించు. ఎంతకాలం అయినా సరే, కానీ నాకు నెగటివ్ ఆన్సర్ ఇవ్వొద్దు ప్లీజ్. లలిత నవ్వింది. నీకంటే చిన్నవాడినని ఆలోచించకు. చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వాళ్ళందరి భార్యలు వాళ్ళకంటే పెద్దవాళ్లే. నేను ఇంటికి వెళ్ళి సాయంత్రం వస్తాను. నన్ను వెళ్ళని. లలితకు దారిచ్చాడతను. ఆమె వెళ్ళిపోతూ వెనక్కి తిరిగింది. నీళ్లల్లో చేప పిల్లల్లా మెరుస్తున్నాయి అతని కళ్ళు. 6 అడుగులు దాటి ఉన్న అతని విగ్రహం చూసేవాళ్ళు ఏ 25 ఏళ్లు దాటినవాడో అని అంచనా వేస్తారు. నిజానికి అతనికి మొన్ననే 23వ ఏడు వచ్చింది. లలిత అతని మాదిరిగా ఒడ్డు పొడుగుతో ఉంటుంది. చూడగానే లలితని ఏ కాశ్మీర్ నుంచి వలస వచ్చిన అమ్మాయో అనుకుంటారు. పొడవైన జడని లలిత తల్లి 2 జడలు వేసి పైకి కడుతుంది. లలిత తండ్రిపోయి 2 ఏళ్లు దాటింది. తల్లి లలిత తప్ప ఆ ఇంట్లో మరెవరూ లేరు. చెప్పుకోదగ్గ బంధువులు కూడా లేని కారణంగా తల్లి కూతుళ్లే ఒకళ్ళకొకళ్ళు స్నేహితులుగా ఉంటారు. లలిత ఇంటికొచ్చాక ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో చూసుకుంది. జాన్ని తలుచుకుంటుంటే ఆమెకు ఆ క్షణంలో నవ్వొచ్చింది. నిన్న మొన్నటిదాకా నిక్కర్లు వేసుకున్న జాన్ ఎదిగిపోయి ఎంత గొప్పగా ఆరాధిస్తున్నాడో తలుచుకుంటుంటే చిత్రంగా ఉంది. జాన్ని
జాన్ని పిలవడం, అతనితో మాట్లాడడం, జాన్ ఇంట్లో చనువుగా తిరగడం ఇవన్నీ బహుశా అతను ఆధారం చేసుకుని ఉంటాడు. కానీ తను మాత్రం అతన్ని చచ్చిన ఆ ఉద్దేశంతో చూడలేదు. ఒకే ఇంట్లో పెరిగిన అన్నా చెల్లెళ్ల మధ్య ఏ రకమైన భావం ఉంటుందో జాన్ని చూసినా అంతే అనిపిస్తుంది. జాన్ అందగాడే, డబ్బున్నవాడే అయినా మనసుకి ఇవే ప్రధానం కాదు. ఒక తల్లి రక్తం పంచుకుని పుట్టకపోయినా జాన్ తనకి సాక్షాత్తు తమ్ముడు. ఈ విషయం ఎలా అతనితో చెప్పడం? అమ్మా! లలిత కేక విని పెరట్లో తులసి చెట్టు దగ్గర పుస్తకం చదువుతున్న శశిరేఖ వచ్చేసింది. ఆవిడికి చిన్నతనంలోనే లలిత పుట్టడం వల్ల ఎంతో వయసు లేదు. ఇద్దరినీ ఒకేసారి చూస్తే అక్కా చెల్లెళ్ళు అనుకుంటారు. ఏమిటి పిలిచావు? అందామె కుర్చీ జరుపుకొని కూర్చుంటూ. ఫన్నీ థింగ్ అమ్మా, మన జాన్ లేడు. జాన్ మమ్మీ, జాన్. చెప్పు, జాన్ ఉన్నాడు. ఏమైంది? నన్ను పెళ్లి చేసుకుంటాడట. శశిరేఖ విస్తుపోయింది. నువ్వేమన్నావు అని అడిగింది పరీక్షగా చూస్తూ. ఇంకా ఏమీ అనలేదు. ఏమనాలనుందో నాతో చెప్పు పోనీ. పకపక నవ్వింది లలిత. తల్లికి ఎదురుగా మరో కుర్చీలో కూర్చుని మమ్మీ అంది. శశిరేఖ కూతురి మొహంలోకి చూస్తూ ఉండిపోయింది. పిల్లకి 23 వచ్చినా తను ఇంకా ఎందుకు అశ్రద్ధ చేసిందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. తన తరపున ఉన్న బంధువులు లెక్కగా ఒక్కళ్ళు కూడా గుర్తు రావడం లేదు. తల్లి తండ్రి పోయాక ఆఫీస్ టైపిస్టుగా పనిచేస్తున్న తనని లలిత తండ్రి దయతలిచి పెళ్లి చేసుకున్నాడు. మేనమామలకి తను భారం అయిపోతుందని ఆమె ఛాయలకే రాలేదు. అతన్ని చేసుకున్నాక సుఖంగా సాగిపోతున్న రోజుల్లో పిల్లని అప్డేట్గా పెంచాలని, బాగా చదివించాలని అతను లలితని మెట్రిక్ వరకు చదివించాడు. ఆ తరువాత కోరి లలితే నర్సు ట్రైనింగ్కి వెళ్ళింది. అప్పటికే తల్లి ధర్మంగా అతనితో పెళ్లి సంగతి గుర్తు చేస్తూనే ఉంది. ఎందుకు ఇలా జరిగింది? ఆ ప్రశ్నకి జవాబు దొరకడం లేదు. కానీ లలిత కొంపదీసి జాన్ని పెళ్లి చేసుకుంటానంటే కులం, గోత్రం, పరువు, ప్రతిష్ట ఇవన్నీ మనోయంత్రంలో ప్రొజెక్టర్ వేసి పిక్చర్ చూపిస్తున్నాయి. తను మరీ ఛాందసంగా ఆలోచిస్తోందా? లలిత గంభీరంగా మారిపోయింది. నేను జాన్ని పెళ్లి చేసుకోనమ్మా. అతనంటే నాకు ఇష్టం ఉంది, కానీ ఆ ఇష్టం పెళ్లితో ముడిపెట్టేది కాదు. వాడికి నేను ఇంతప్పటి నుంచి ఎరుగుదును. శశిరేఖ దీర్ఘంగా నిట్టూర్చింది. పైకి అనలేదు, కానీ మనసులోనే హమ్మయ్యా అనుకుంది. ఇక్కడే ఉంటే జాన్ రోజు నాకు ఈ ప్రేమ పాఠాలు చెబుతూ నన్ను రకరకాలుగా నా అభిప్రాయం చెప్పమంటాడు. చెప్పేదాన్నే. చెప్పేయి లలిత, ఇందులో దాచేందుకేముంది? ఎవరిష్టం వాళ్ళది. ఇది పెళ్లి సమస్య. అందుకే చెప్పలేకపోతున్నానమ్మా. జాన్ స్వభావం నాకు పూర్తిగా తెలుసు. ఉద్రేకం వస్తే పిచ్చివాడైపోతాడు. నేను కాదన్నానని ఏమైనా అఘాయిత్యం చేస్తే? ఇంత క్రితం ఎప్పుడు అతను చెప్పలేదు కదా లలిత. మగవాడు, పైగా డాక్టర్, పిరికిగా ఉంటాడనుకోను. పిరికితనం కాదు మమ్మీ, దుడుకుతనం. ఇప్పుడు నువ్వేం చేద్దామనుకుంటున్నావు? కొన్నాళ్ళు బొంబాయి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ మనకెవరున్నారు? శశిరేఖ నిస్పృహగా అంది. చాలా కాలం క్రితం పార్సీ కాలనీ నాన్నగారి తండ్రి, మీ తాతగారు పగిడీ పద్ధతిలో ఓ ఇల్లు కొన్నారు. ఆ ఇంట్లో మీ నాన్నగారు ఉండలేని కారణంగా వాళ్లే ఎవరో తీసేసుకున్నారు. నేనెప్పుడు చెప్పినా ఆయన పెడచెవిన పెట్టారు. ఆ ఇల్లు న్యాయంగా మనకే రావాలి. కనీసం చూసైనా తృప్తి పడదామన్నా వినిపించుకోలేదు. ఎక్కడో విని. నీకు సరిగ్గా అడ్రస్ అయినా తెలుసా అమ్మా? పాత పెట్టెలో ఉండాలి. రేపు వెతికి చూపిస్తాను. నువ్వొకసారి వెళ్ళి చూసిరా. శశిరేఖ నిస్పృహగా అంది. 2 రోజుల వరకు జాన్ని తప్పించుకుని తిరిగింది లలిత. అతను ఆమె గురించి అంతగా పట్టించుకోలేదు. ఇవాళ కాకపోతే రేపు లలిత వచ్చి తన అంగీకారం చెప్పేస్తుంది అన్న ఆలోచనలోనే ఉన్నాడు. 3వ రోజు ఇంకా ఉండబట్టలేక లలిత ఇంటికొచ్చాడు. ఆంటీ అని పిలుస్తూ. వంట ఇంట్లో కూర తరుగుతున్న శశిరేఖ చేతిలో వంకాయ పట్టుకునే బయటకొచ్చి, నువ్వా రాజా, ఈ మధ్య అసలు కనిపించడం లేదేం అని అడిగింది. కుర్చీ చూపించింది. అతను కూర్చుని కాసేపు దిక్కులు చూశాడు. అతని కళ్ళల్లో ఆరాటం చూస్తే శశిరేఖకి జాలి వేసింది. అయినా విశేషాలు ఏమిటి? ప్రాక్టీస్ పెడతానంటున్నారు అందరూ, ఎక్కడ పెడతావేమిటి అని అడిగింది. జాన్ నిట్టూరు పంచుకుంటూ, ఇంకెక్కడ పెడతానా ఆంటీ? మెయిన్ రోడ్ మీద అయితే బాగుంటుందంటున్నారు మమ్మీ డాడీ. అక్కడ క్లినిక్తో పాటు మెటర్నిటీ హోమ్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. మన లలిత కూడా ఉంటుంది కదా అన్నాడు. శశిరేఖ ఏమీ మాట్లాడలేదు. ఇంతకీ లలిత ఏదాంటీ అని అడిగాడు. శశిరేఖ నేలచూపులు చూస్తూ అంది. ఉన్నట్లుండి ఫ్రెండ్కి సీరియస్గా ఉందని కబురొచ్చింది. అది ఢిల్లీ వెళ్ళింది. ఢిల్లీయా? నాతో చెప్పలేదేం? టైం లేకపోయింది. నన్ను చెప్పమంది. నేను బయటికి రావడం, నీతో మాట్లాడడం కుదరలేదు. అరే, మీకు అడ్రస్ ఏమైనా తెలుసా ఆంటీ? తెలీదు. 2-3 రోజుల్లో వచ్చేస్తుంది.
అంత మాత్రానికే అడ్రస్ దేనికి అనిపించి నేను అంతగా పట్టించుకోలేదు. జాన్ మనసంతా చికాగ్గా తయారైంది. టీ పెట్టి ఇస్తానన్నా అతను మరి ఒక్క నిమిషం ఉండలేకపోయాడు. వెళ్ళిపోతున్న జాన్ వైపు చూస్తూ ఉండిపోయింది శశిరేఖ. ఇంత వయసొచ్చి ఇలా అబద్ధాలు చెప్పాల్సి రావడం ఆవిడికి కష్టంగానే ఉంది. ఢిల్లీ రేపే వెడతాడతను. బొంబాయి వెళ్ళింది అని చెబితే 3 నిమిషాల్లో పట్టుకుంటాడు. అతని నుంచి తప్పించుకోవాలనుకున్న లలిత తిరిగి అతనికి సమస్యగా తయారవుతుంది. ఇన్ని ఆలోచించి ఆవిడ దేవుడి మీద భారం వేసి తప్పనిసరిగా అబద్ధం ఆడేసింది. దాదర్ స్టేషన్లో దిగాక లలితకి అయోమయం అనిపించింది. చాలాసేపు ఆమె కళ్ళు ప్లాట్ఫామ్ని గమనిస్తున్నాయి. అక్కడ ఎవరూ లేరు. మొన్న టెలిగ్రామ్ ఇచ్చింది. నిన్న అందిన మనిషి ఈరోజు రావాలి తప్పనిసరిగా స్టేషన్కి. ఎందుకు రాలేదు? టెలిగ్రామ్ అందదనే ప్రశ్నే లేదు. గంటలు గడుస్తున్నాయి. తెగించి వెళ్లేందుకు ఇంత మహాపట్టణంలో ఏ టాక్సీలో కూర్చుంటే ఎక్కడికి తీసుకువెళ్తాడో అని భయం వేస్తోంది. క్షణక్షణానికి టైం చూసుకుంటూ కాలాయాపన చేస్తుంటే ఎలా సమస్య తీరడం? మగవాళ్ల మధ్య ఎంత సోషల్గా నిర్భయంగా తిరిగినా ఈ క్షణంలో మాత్రం తను బొత్తిగా అబలైపోతోంది. కళ్ళల్లో నీళ్లు రావడం ఒక్కటే తక్కువ. వాచీలో నిమిషాల ముళ్ళు పరిగిపెడుతుంటే చీకటి కౌగిలించుకుంటున్న ఆకాశం వైపు బెంబేలుగా చూస్తోంది. తొందరపడి ఎందుకొచ్చానో అనుకోకుండా ఉండలేకపోతోంది. డబ్బుకేం లోటు లేదు, కానీ ఏకాంతంగా ఎవరూ తెలియని చోట ఎంతసేపు ఉండాలి అనేదే సమస్య. లలిత్తో పాటు ట్రైనింగ్ అయ్యి దివేకర్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఉషకి మొన్న టెలిగ్రామ్ ఇచ్చింది. ఆ పిల్ల ఎందుచేత రాలేదో లాభం లేదనుకుని వెయిటింగ్ రూమ్లో కూర్చుంది. దూరంగా బల్ల దగ్గర 4-5 ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారు. అక్కడే బెంచి మీద 16 ఏళ్ల పిల్లాడు కాలు బెంచి మీద పెట్టి వంగి వాళ్లతో ఏదో చెప్తున్నాడు. లలిత అటువైపు చూసి అతని దగ్గరికి వెళ్ళి 1 నిమిషం అని పిలిచింది. లావుగా ఎత్తుగా ఉన్న ఆ పిల్లాడు నన్నా అని అడిగాడు. లలితతో 2 అడుగులు వేసి ఏం కావాలి అని అడిగాడు. లలిత క్షణం ఆలోచించి, మా ఫ్రెండ్ స్టేషన్కి రాలేదు. ఈ రాత్రి ఉండేందుకు మంచి హోటల్ ఏదైనా సరే, సురక్షితంగా ఉండేదైతే చాలు, చెప్పగలవా అంది. అతను నవ్వి అంతేనా అన్నాడు. లలిత నిస్సహాయంగా చూసింది అతని వైపు. ఆ పిల్లాడు గలగలా నవ్వేస్తూ దూరంగా ఉన్న బెంచి మీద ఆడవాళ్ళని చూపించాడు. అదిగో అక్కడ బెల్స్ వేసుకుంది చూడండి. ఆవిడ మొన్నటిదాకా మా ఇంట్లో పేయింగ్ గెస్ట్. ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ పక్కన డైమండ్స్ కమ్మలు పెట్టుకుంది. ఆవిడ మా పెద్దక్క టీచర్. అటు పక్క 2 జడల అమ్మాయి గీత మా నైబర్. అటు చివర ఉంది చూడండి, ఆవిడ మా అమ్మ. అందరూ ఆవిడని భాగ్యమామి అంటారు. మేము తమిళియన్స్, కొంచెం కొంచెం తెలుగు తెలుసును. మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా పేయింగ్ గెస్ట్ ఏమంటారు అని అడిగాడు. లలిత కళ్ళల్లో నీళ్లు చప్పున కదిలాయి. 16 ఏళ్ల ఆ పిల్లాడు ఎంత నిష్కపటంగా మాట్లాడుతున్నాడు. నాకేం అభ్యంతరం లేదు. నేనే మా అమ్మకి పేయింగ్ గెస్ట్ని పరిచయం చేస్తుంటాను. నా పేరు కిట్టు, అసలు కిషన్ అన్నాడు. భగవంతుడా అనుకుంది లలిత. కిట్టు చనువుగా లలిత పక్కనే నడుస్తూ తల్లి దగ్గరికి తీసుకువెళ్ళాడు. తల్లి ఏమిట్రా అంది. సంగతి పూర్తిగా చెప్పేసి ఏమంటావు అని అడిగాడు. అనేందుకేముంది, అలాగే అందావిడ. రైలు రాగానే నిన్న మొన్నటి పేయింగ్ గెస్ట్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసింది భాగ్యమామి. ఆపద్బాంధవుడు తిరిగి మరో గెస్ట్ని పంపించి ఉంటాడు అనుకుంది. దాదర్ ఇంటికి చేరుకున్నాక లలితకి వేడినీళ్లు కావాలా అని అడిగింది మామి. లలిత వద్దని చన్నీళ్లే స్నానం చేసింది. స్నానం చేసి వచ్చాక ఇప్పుడు కొద్దిగా రిలీఫ్ అనిపిస్తోంది. కిట్టు బొంబాయి విశేషాలు చెప్తున్నాడు. ఆడవాళ్ళని కానీ మగాళ్ళని కానీ నమ్మకూడదు దీది. మా అక్క ఎవరితోనూ మాట్లాడదు. దానికి అసలు స్నేహితులే లేరు. మా చిన్నక్క డాన్సర్. ఓహో ఎంత పొగరు, మీరు చూద్దురు కానీ. బాప్రే బాప్, తను హేమ్మాలిని అనుకుంటుంది. లలిత నవ్వేసింది. నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూస్తే మా అక్క మొహం ముడుచుకుంటుంది. ఎందుకు? నేను చెప్పను. కిట్టు ఇంకెవా? తల్లి పిలవగానే కిట్టు లోపలికి వెళ్ళాడు. ఎక్కడ పడుకోవాలో ఏం చేయాలో తోచడం లేదు లలితకి. పొగలోంచి సెగలోకి వచ్చినట్లుగా ఉంది. ఇప్పుడేం చేయాలి? రామ్మ భోజనానికి ఆవిడ హిందీలో పిలిచింది. లలిత భోజనం చేసి వచ్చింది. ఇక్కడ పడుకో, అవసరమైతే నన్ను పిలు. నిద్ర లేదు, మరి నేను వెళ్ళిరానా అంది. మమ్మీ కొంచెం సేపు దీదితో మాట్లాడొస్తాను అన్నాడు కిట్టు. ఇంకా ఏం మాట్లాడతావు? రేపటి నుంచి నీ ఇష్టం వచ్చినంతసేపు బోర్ చేద్దువు కానీ, పాపం బిడ్డ అలసిపోయింది, రెస్ట్ తీసుకొని అందావిడ. కిట్టు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. లలిత పుస్తకం తీసుకొని పేజీలు తిరిగేస్తోంది. జాన్ చుట్టూ ఆమె ఆలోచనలు తిరుగుతున్నాయి. 2-3 నెలలు గడిస్తే నువ్వే మర్చిపోతావు. నువ్వు హైదరాబాద్లో నన్ను మర్చిపోయే వరకు నేను మాత్రం రాలేను అనుకుంది. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే
మామి కిట్టు ఇద్దరూ పోటీ వేసుకున్నట్లు లలితతో కబుర్లు చెప్తుంటారు. పెద్దపిల్ల గీత మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. సభ్యత కోసం అన్నట్లు పొద్దున్నే కనిపించినప్పుడు హలో అంటుంది. తిరిగి సాయంత్రం హలోతో ఆమె ఇంకా ఏమీ పట్టించుకోదు. 25 ఏళ్లు దాటిన గీత వెనకాల జీవితం ఎలాంటిదో అన్న కుతూహలం కలక్కపోలేదు లలితకి. అందరి జీవితాలు వడ్డించిన విస్తర్లా ఉంటే నవ్వుతూ తుళ్ళుతూ సెలయేర్ల మాదిరి సాగిపోతాయని ఆమె అనుకుంటూ ఉంటుంది. కన్నీటి గాథలు ఎన్నో విన్నది తను. రహస్యంగా హాస్పిటల్కి వచ్చిన అమాయకపు కన్నెపిల్లల్ని చూసి చూసి లలిత మనసు మొద్దుబారిపోయింది. పచ్చని పూలు వాడి వడిలిపోయి మగవాడి పాదాల క్రింద నలిగిపోయిన కథలు లెక్కలు మించి చూసింది. స్త్రీకి అత్యంత అపురూపమైన మాతృత్వాన్ని, సంఘానికి భయపడి పరిస్థితులకి తట్టుకోలేక కోరికల్ని సమాధి చేసుకుని బ్రతికితే చాలనే చూపులతో వచ్చిన అబలలు ఎంతోమంది కదిలిపోయారు. ఏ చరిత్ర తవ్వినా, ఏ కథ చదివినా ఆడ మగ మధ్య ఆకర్షణలు, అశాంతి ఇవే కనుక వాటికి దూరంగా ఉండాలనే అనుకున్న లలిత ఎటువంటి ప్రేమలకు లొంగిపోలేదు. లలిత, మీ కళ్ళు అని ఒకడు చర్చిస్తే ఒకడు మీ జడ అంటూ ప్రారంభించేవాడు. అందరికీ సమాధానంగా చిరునవ్వు నవ్వి ఊరుకునేది. గీత కళ్ళ వెనక నీళ్ళే అర్థం చేసుకోలేనంత మరీ పసిపాప కాదు. గీత బాత్రూంలోకి వెళ్ళి సంగతులతో ననుపాలింప త్యాగరాజ కృతి పాడుతోంది. ఈ అరవల జన్మే జన్మ అనుకుంది. సంగీతానికి అంకితమైపోయే స్వరం కూడా భగవంతుడు వాళ్ళకిచ్చాడేమో. అదేం చిత్రమో, ఎప్పుడూ అదే కృతి పాడుతుందామే. లలిత ఆలోచనలో ఉండగానే కిట్టు వచ్చాడు. ఏమిటి దీది ఆలోచిస్తున్నావు? కిట్టు లలిత మొహంలోకి చూశాడు. అతని చేతిలో పేక ముక్కలున్నాయి. వాటిని షఫుల్ చేస్తున్నాడు. కిట్టు, నాకు హెల్ప్ చేస్తావా అంది లలిత. చెప్పు. ఏమీ లేదు. దివేకర్ హాస్పిటల్లో ఉషా అనే నర్సు ఉందో లేదో కనుక్కుని రాగలవా? ఓస్, అదెంత పని? ఇవాళ స్కూల్కి ఫ్రెంచ్ లీవ్ పెట్టేశాను. నాతో ఓ గంట పేకాడు దీది, నీ పని చేసుకొస్తాను. మమ్మీ ఒక్కటి పని చేసుకుంటోంది. నేను వెళ్ళి కొంచెం హెల్ప్ చేసి వస్తాను ప్లీజ్. ఆల్ రైట్. వంట ఇంట్లో మామీ పరోటా చేసేందుకు గోధుమ పిండి తడుపుతోంది. ఒక పక్క గ్యాస్ మండిపోతోంది. మామీ, కాఫీ డికాషన్ వేయినా అని అడిగింది లలిత. నువ్వా? మామీ సంశయంగా చూసింది. నేను చేయొచ్చును మామీ, ఐఎమ్ ఏ బ్రాహ్మిన్ గర్ల్. లలిత నెమ్మదిగా అన్న మనసులో బాధగానే అనిపించింది. ఒక్కోసారి తప్పనిసరిగా ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఎంత సభ్యత సంస్కారం ఉన్నా ఒక్కో వ్యక్తి కోసం ఇలాంటి మాటల్ని దొర్లించాలి, తప్పదు. నేను అందుకు ఆలోచించడం లేదు. ఆవిడ తెలివిగా తప్పుకుంది. మరి నేను చేయకూడదా? నువ్వు మా గెస్ట్వి లలిత. అనుకుంటే గెస్ట్ని, లేకపోతే హోస్ట్నే మామీ. లలిత నడుం చుట్టూ కొంగు దోపుకొని గ్యాస్ మీద నీళ్లు పెట్టి కాఫీ పొడి ఫిల్టర్లో వేసింది. పరోటాకి కూర తరిగిచ్చింది. అరగంటలో మామీ చేసే పనులు లలిత సహాయం చేస్తుంటే 5 నిమిషాల్లో అయిపోయాయి. హాల్లోకి వచ్చి ఫ్లవర్ వాజ్ టేబుల్ మీద పెట్టింది. గోడలకి ఉన్న ఫోటోలు తుడిచి నీట్గా అమర్చింది. ఇల్లంతా దులిపి అంతవరకు లేని రూపానికి తీసుకువచ్చింది ఆ ఇంటిని. తన వెంట తిరుగుతూ చేతిలో పనులందుకుంటున్న లలితను చూస్తే భాగ్యమామి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తలంటి పోసుకున్న జుట్టు ఓ పట్టాన చిక్కురాక అవస్థ పెడుతోంది. భాగ్యమామికి మెరిసిపోతూ పట్టుకుచ్చులా మోకాళ్లను తాకుతున్న ఆ వెంట్రుకల్ని ఓసారి ముట్టుకోవాలనిపించింది. కిట్టు చనువుగా లలిత జుట్టు చేతిలోకి తీసుకుని, ఎంత పెద్ద జుట్టు దీది, మా ఊళ్ళో అందరూ కట్ చేసి రబ్బర్ బ్యాండ్లు పెట్టుకుంటారు. ఇంత జడ నేనెప్పుడు చూడలేదు, మమ్మీ ఫోటోలో తప్ప. మా చిన్నక్కైతే బొత్తిగా బాబ్డ్ హెయిర్లా కత్తిరించుకుంటుందన్నాడు. ఏం మాటలవి కిట్టు, దిష్టి తగులుతుంది అని కసిరింది మామి. గీత దూరంగా కూర్చుని రేడియోలో పాటలు వింటూ తమ్ముడి వైపు చూసి, చదువు లేదా అని అడిగింది. కిట్టు ఆమెకి సమాధానం ఇవ్వలేదు. రేపో ఎల్లుండో రాధ వస్తుంది. రాధ కొంచెం దుడుకు పిల్ల, నువ్వు దాని మాటలు పట్టించుకోవద్దు. లలిత జడ చిక్కు తీసి 2 జడలు అల్లుతూ అంది భాగ్యమామి. అలాగేనండి. నువ్వు కూడా ఉద్యోగానికి ప్రయత్నం చేయకూడదు? అదే ఆలోచిస్తున్నాను మామి. కానీ అని ఆగిపోయావేం? మమ్మీ బాధపడుతుందని చెప్పలేదు. ఇక్కడ కొంతకాలం ఉండాలని వచ్చాను. అనుకోకుండా మీతో పరిచయమైంది. ఉష వస్తే బాగుండేది. కిట్టు తలెత్తాడు. అయితే ఉష రాగానే నువ్వు వెళ్ళిపోతావా? మరి వెళ్ళాలి కదా. నో ఫియర్స్, నువ్వు ఇక్కడే ఉంటావు. కిట్టు అభిమానానికి లలిత మనసు పొంగిపోయింది. 10 గంటలకి మామి ఎదురింటి మౌసి వాళ్ళింటికి అప్పడాలు ఒత్తేందుకు వెళ్ళింది. గీత స్కూల్కి వెళ్ళిపోయింది. కిట్టు బయటికి వెళ్ళిపోతూ అన్నాడు. తలుపు తట్టగానే టక్కున తీసేయకు, ఈ గొళ్ళెం ఇక్కడ తగిలించు. ఈ హోల్లోంచి వచ్చిన మనిషి ఎవరో అడిగి తెలుసుకో.
సరిగ్గా కనిపించకపోతే ఈ గొళ్ళెం పక్క నుంచి చూడు, మనిషి పూర్తిగా కనిపిస్తాడు. పేరు అడుగు, ఏం కావాలో తెలుసుకో, అప్పుడు తలుపుతీ. బాప్రే! లలిత గుండెల మీద చేయి వేసుకుంది. ఏమైంది? ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలా? కిట్టు ఆరిందాలా పోజు పెట్టాడు. చెప్పలేం, ఇవాళ రేపు అందరూ మోసగాళ్లే. అసలే నువ్వు అందంగా ఉన్నావు. ఇప్పటికీ 4 రోజుల నుంచి చూస్తున్నాను. ఎదురింటి సర్దార్జీ, పక్క బంగ్లా వడేర్కర్ గారు రెప్ప వేయకుండా నువ్వు తలదువ్వుకుంటుంటే ఇటే చూస్తున్నారు. పక్కున నవ్వింది లలిత. అదేం అలా నవ్వుతున్నావు? నీలాగే పాపం వాళ్ళు కూడా ఇంత పెద్ద జడ చూసి ఉండకపోవచ్చుగా. నో, అందరూ నాలా చూడరు. ఇవాళ రేపు జమానా మారిపోయింది. సరే భయ్యా, నువ్వైతే వెళ్ళి మా ఉష అడ్రస్ కనుక్కో. తప్పకుండా కనుక్కుంటాను, కానీ నువ్వు వెళ్ళిపోయేందుకు వీల్లేదు. మాట్లాడవేం? ఏం మాట్లాడను? వెళ్ళనని చెప్పలేవు? వెళ్ళను. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ. కిట్టు తలుపు తీసుకుని మెట్లు దిగి వెళ్ళిపోయాడు. వెడుతూ కూడా మరోసారి హెచ్చరించాడు. లలిత నవ్వుకుంది. తన వెంట తెచ్చుకున్న ఇంగ్లీష్ నవలలే బోలెడున్నాయి. వాటిని చదువుతుంటే కాలం తెలియదు. సోఫాలో పడుకుని పుస్తకం చదువుతుంటే నిద్ర పట్టేసింది. 3 గంటలకి మామి తలుపు కొట్టిన చప్పుడు తెలివి వచ్చింది. తలుపు తీసి మొహం కడుక్కొని వచ్చేసరికి మామి కాఫీ గ్లాస్తో సిద్ధంగా ఉంది. మామి, కిట్టు ఎన్ని చెప్పాడనుకున్నావు? అంది లలిత. వాడు అచ్చు వాళ్ళ నాన్న పోలికే. ఆయన అంతే. ఆడపిల్లల్ని పెంచడం, బాగోగులు చూడడం గురించి ఇలాగే చెప్పేవాళ్ళు అందావిడ. ఆవిడ మాట్లాడుతుంటే పడమటి దిక్కున అస్తమించే సూర్యకిరణాలు పడి ముక్కుకి చెవులకి ఉన్న రవ్వలు దగదగా మెరుస్తున్నాయి. మామి ఒంటిన చాలా బంగారమే ఉంది. ఆవిడ అప్పడాలు చేస్తుంది, వడియాలు పెడుతుంది, స్వెట్టర్లు అల్లుతుంది. పూసల బ్యాగ్లు, వైర్లతో సంచులు. ఒకటేమిటి, పైసాని దర్జాగా హుందాగా సంపాదించే మార్గాలెన్నో ఆవిడికి తెలుసు. డబ్బు ఇంత ఉన్నా మామి ఎందుకిలా శ్రమ పడుతుందో అర్థం కావడం లేదు. 1 గంట సేపు పగలు ఎక్కడా విశ్రాంతి తీసుకున్నట్లే కనిపించదు. జీవన విధానంలో ఎన్ని రకాల మనుషులు కనిపిస్తున్నారు. ఎక్కడో గుంటూరులో ఉన్న పొలాల మీద వచ్చే డబ్బుతో తల్లి సంసారాన్ని దర్జాగా గడుపుతోంది. అంతకు మించి ఆవిడికి నవీన మార్గాలేమీ తెలియవు. తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. ఇంటి పని చేయడం, నిద్రపోవడం, వీలుంటే బయటకోసారి కాలక్షేపానికి బజారుకో గుడికో వెళ్ళడం తప్ప ఇంకేమీ అవసరం లేదు. రాధ గురించి ఇంట్లో అందరూ ప్రత్యేకం చెబుతున్నారు. ఈ రాధ ఎలా ఉంటుందో ఏమో. లలిత కిట్టు రాక కోసం ఎదురు చూస్తోంది. మెట్ల మీద అడుగుల చప్పుడుతో పాటు కిట్టు ఈలపాట వినిపిస్తోంది. ఆవారాహు. ఈ పాట అతను నిద్రల్లో కూడా హమ్ చేస్తూ ఉంటాడు. ఈలపాట ఆగిపోయింది. హుషారుగా వచ్చేసి, దీదీ, మీ ఉష గాయబైపోయింది అన్నాడు. అంటే లలితకి అర్థం కాలేదు. ఆవిడ ఈ మధ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని హనీమూన్ ట్రిప్కి బెంగళూరు, మద్రాసు వెళ్ళిందట. 2 నెలలు సెలవు పెట్టింది. సో తమరిక్కడే. లలితకి గుండె ఆగినంత పనైంది. కిట్టు హుషార్లో మార్పేం లేదు. మామి అంది, దిగులు పడుకు లలిత, మేం పరాయి వాళ్ళమే అనుకో. నువ్వు పేయింగ్ గెస్ట్వి. నీకు సుఖంగా జరగనప్పుడు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. లలిత కళ్ళల్లోకి నీళ్లు రాకుండా జాగ్రత్త పడింది. 4 రోజులు ఇంటి పట్టునే ఉండేసరికి బోర్ అనిపించసాగింది. కిట్టుకి క్రిస్మస్ సెలవులు ఇచ్చేశారు. గీత మెడ్రాస్ ప్రయాణమైంది. రాధ తుఫాన్ మేల్లా వచ్చేసింది. వస్తూనే కళ్ళు మొహం చిట్లించి, ఎవర్రా కిట్టు అంది. సీనియర్ హేమ్మాల్ని. కిట్టు నవ్వాడు. రాధకి చిర్రెత్తింది. డర్టీ, అందరూ హేమ్మాలిన్లే ఏమిటి? కాదు, నువ్వొక్కదానివే. రాధ మొహం విడివడలేదు. అందమైన లలిత మొహం రాధని చిరాకుతో ముంచేస్తోంది. ఇంతవరకు మిస్ బాంబే, మిస్ ఢిల్లీ, కాలేజీ బ్యూటీ ఈ పేర్లన్నీ తనకే పరిమితం అనుకుంది. అందం ఉంటే ఉండొచ్చు, కానీ ఆడవాళ్ళని సైతం అయస్కాంతంలా ఆకట్టుకునే ఈ అందం మాత్రం రాధని పిచ్చిదాని చేస్తోంది. లలిత వైపు చూడకుండా ఉండలేకపోతోంది. రా, నిన్ను పరిచయం చేస్తాను. చేయి పట్టుకొని లాగాడు కిట్టు. నోర్మయ్, నన్నేం పరిచయం చేయక్కర్లేదు. ఎనీవే, ఐఎమ్ గ్రేట్. ష్యూర్. కిట్టు అల్లరిగా నవ్వాడు. లలిత వంట ఇంట్లో తల్లితో పనిచేస్తుంటే రాధ చెప్పులైనా విడవకుండా వంటింటి గుమ్మం వరకు వచ్చేసింది. కూతుర్ని చూసి వచ్చి అరగంట అయింది. ఇంకా స్నానం పానం అక్కర్లేదా అంది. రాధ తల్లి వైపు లలిత వైపు మార్చి చూసింది. లలిత తలదించుకొని కత్తిపీటతో కూర తరుగుతోంది. మమ్మీ, నీకు హెల్ప్ చేస్తే గెస్ట్ల విషయంలో కన్సన్ట్రేషన్ చూపిస్తున్నావా అంది ఎత్తి పొడుస్తున్నట్లుగా. లలిత పట్టించుకోనట్లు తన పని తను చేసుకుంటోంది. ఈ అమ్మాయి లలిత నర్సుగా హైదరాబాద్లో పనిచేస్తోంది. మామీ చెప్పింది. బాంబే చూడలేదా? లేదు పాపం. ఫారెన్ చూసేంత స్పెషాలిటీ ఏముంది? రాధా, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, తల్లి కసురుకుంది. లలిత తలెత్తి రాధ వైపు చూసింది.
1,00,000 పుస్తకాలు ఒక్కసారి చదివేయగలిగే శక్తి ఉంటే లలిత భావం ఇట్టే తెలుస్తుంది. రాధ అమాయకురాలేం కాదు, పక్కా గడుసుది. ఓస్ వెర్రిదానా అని తేల్చి పారేసినట్లున్నాయి లలిత చూపులు. రాధ విసురుగా వెళ్ళిపోయింది. ఇంతకు ముందు రాధ పేయింగ్ గెస్ట్ని విసిగించింది, ఏడిపించింది. అందరూ ఉడుకుమొత్తనంతో ఎవరి దారి వాళ్ళు నెల తిరగకుండానే చూసుకున్నారు. రాధ అనుకుంది ఈవిడ కదిలేట్లు లేదని. లలిత చిన్నగా నవ్వుకుంది. ఎంత అందం, ఎంత అహంకారం అని. 2 రోజులు లలిత సర్దినవి విసిరిపడేసి తృప్తిపడింది. లలిత ఓర్పు నేర్పు కొంచెం జీవితంలో నేర్చుకుంది. మరికొంచెం నర్సు ట్రైనింగ్ ద్వారా ఉద్యోగరీత్యా వంట పట్టించుకుంది. రోజులు గడిస్తుంటే ఇటు హైదరాబాద్ వెళ్లాలో లేదో నిర్ణయించుకోలేక, వెళ్లేందుకు మనస్సు రాక, ఎటువంటి అభిప్రాయము ఏర్పరచుకోకముందే వారం 10 రోజులు గడిచిపోయాయి. వణికిస్తున్న చలికి మరింత వణికిపోతున్నాడు జాన్. అతను రోజు పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు, వెళ్తున్నాడు. అతనికి పెరుగుతున్న నిరాశ ఎదుగుతున్న కొండలా కనిపిస్తోంది. ఢిల్లీ వెళ్లాలనుకుంటూ ఉండగానే జ్వరం మొదలైంది. ఆ జ్వరం టైఫాయిడ్లోకి దింపింది. జాన్కి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు స్పెషలిస్టు. శశిరేఖ వచ్చి చూసి వెళ్ళింది. తల్లి తండ్రి లేకుండా చూసి, ఆంటీ ఒకసారి లలితకు కబురు చేయండి అన్నాడు. శశిరేఖ కళ్ళు తుడుచుకొని, అది స్నేహితులతో బెంగళూరు ఊటీ వెళ్ళానని రాసింది. అడ్రస్ సరిగ్గా తెలియదు, ఎలా రాయను అంది. చిక్కి శల్యమైపోయిన జాన్ కళ్ళల్లో వెలుగు మాత్రం కొంచెం కూడా తరగలేదు. 20 రోజులు దాటిపోయాయి. తగ్గినట్లే తగ్గి తిరుగుముఖం పట్టడానికి బదులు అతన్ని పట్టుకుని వదలడం లేదు. డాక్టర్ అనంతాచారి కస్సుమన్నాడు. నువ్వు మనసులో ఏదో పెట్టుకున్నావు. బెంగ ఉంటే మందులా వంట పడుతుంది. నాకేం తక్కువైందని బెంగ? నవ్వలేక నవ్వాడు. ఈ వయసులో అందరికీ ఉండే బెంగ నీకు ఉండి ఉంటుంది. బహుశా నువ్వు గాని ప్రేమలో పడ్డావా ఏమిటి? జాన్ మరోసారి నవ్వాడు. అతను వెళ్ళిపోయాడు. కిటికీలోంచి బయటికి చూస్తుంటే జీవితంలో కనిపించే రంగుల హరివిల్లులేమీ కనిపించడం లేదు. కాటుక పూసుకున్నట్లున్న సంధ్య మృత్యుదేవత ఒడిలా కనిపిస్తోంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ప్రయత్నించి ప్రేమించడం అంత కష్టం ఈ ప్రపంచంలో మరేమీ ఉండదేమో. బహుశా లలిత నిర్దయురాలైపోయిందేం? అసలు తన గురించి తలుచుకుంటుందా? ఎన్ని రకాల ఆటలాడి పాటలు పాడి పెరిగి పెద్దవాళ్ళయ్యారు. అవన్నీ గాలివాటుకు ఎగిరిపోయేవేనా? మార్కెట్ స్ట్రీట్ మీదుగా ఇద్దరు భుజాలకి పుస్తకాల సంచులు తగిలించుకొని మొక్కజొన్న పొత్తులు కాకపోతే చెరుకు ముక్కలు తింటూ స్కూల్కి వెళ్ళేవారు. పారడైజ్ పక్కగా తను ఆమె చీలిపోయేవారు. సాయంత్రం స్కూల్ వదిలేశాక జేమ్స్ స్ట్రీట్ దగ్గర గాంధీ స్టాచ్యూ పక్కనే కలుసుకుని పని లేకపోయినా కలిసి నడవాలనే సంతోషంతో బోర్డ్స్ క్లబ్ మీదుగా ఇల్లు చేరుకునేవారు. ఏమైపోయాయి ఆ జ్ఞాపకాలు? ఏమైనట్లా రోజులు? కళ్ళు మూసుకుంటే లలిత మొహం కూడా కనిపించదేం? ఎంతో ప్రేమిస్తే ఆ మొహాలు కూడా కనుమరుగైపోతాయనంటారు. అదెంతవరకు నిజమో గాని తను మాత్రం నమ్ముతున్నాడు. జాన్, బార్లీ తాగుతావా? మేరీ వచ్చి కొడుకు భుజం మీద చేయి వేసింది. లేదు మమ్మీ, ఇప్పుడేమొద్దు. పోనీ హార్లిక్స్ ఇవ్వనా? ఇలా అయితే ఎలా? డాడీ నన్ను తిడుతున్నారు. డాక్టర్ అయ్యుండి ఎందుకు ఇలా చేస్తున్నావు? జాన్ అటు తిరిగి కళ్ళల్లో నిరాశ తల్లికి కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. తల్లి మరీ బలవంతం చేస్తుంటే ఓ కప్పు పాలు తాగాడు. అతనికి జీవితం బోర్గా ఉంది. ఒక ఆడపిల్లని ప్రేమించి దిగజారిపోయేంత హీనస్థితిలో ఉన్నానేమిటి అనుకున్న రోజున మాత్రం అతను హుషారుగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. మర్నాడు తన హృదయంలో ఇన్నాళ్లు జాగ్రత్తగా దాచుకున్న అపురూపమైన లలిత బొమ్మ కనిపించగానే తిరిగి యథాస్థితికి వచ్చేస్తాడు. అతనికి లలితను చూడాలని మహా ఆరాటంగా ఉంది. నువ్వా? ఆశ్చర్యపోయింది శశిరేఖ. తూలుతూ వచ్చిన జాన్ని పడిపోకుండా దగ్గరకు తీసుకుంది. ఆంటీ, లలిత ఉత్తరం రాసిందా? నువ్వు ముందు ఇలా పడుకో, తర్వాత మాట్లాడదు గాని అందావిడ సోఫా మీదికి చేరేస్తూ. అతను ఆయాసపడుతున్నాడు. ఆంటీ, లలితకి నేను టెలిగ్రామ్ ఇస్తాను, నువ్వు కంగారు పడకు. నిజంగానా ఆంటీ? ఒట్టు, ఆవిడ దృఢంగా అంది. అతను అరగంట దాటినా స్పృహ లేకుండా నిస్త్రాణగా పడుకున్నాడు. శశిరేఖ అతని ఎదురుగా చలనం లేనట్లు కుర్చీలో కూర్చుంది. ఏం మనుషులో అనుకుంది 1-2 సార్లు. సాయంత్రం 7 గంటలవుతుంటే జాన్ ముఖం నిండా చెమటలు పట్టాయి. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. టైం ఎంత ఆంటీ? 7 గంటలవుతోంది. నేను ఇంటికి వెళ్ళగలనా? నేను దింపుతాను, నువ్వేం బెంగ పెట్టుకోకు. కొంచెం కాఫీ తాగుతావా? కాఫీ, టీ, హార్లిక్స్లు తాగి తాగి బోరా ఆంటీ. నేను ఇంకా ఇవేమీ తాగలేను. నేను మాట అంటాను, కోపం తెచ్చుకోరు కదా? నీ మీద కోపమా నాకు? మీకు ఇష్టం లేని మాటలు వినాల్సి వస్తే పర్వాలేదు, వింటాను, చెప్పు. లలితని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆంటీ. శశిరేఖ మొహం వివరణమైపోయింది. అతను తన మనసులో మాట చెప్పినందుకు కాదు,
లలిత ఉన్నట్లుండి పారిపోవడం, ఆ విషయం అతనికి చెప్పలేకపోవడం. మీరు చూశారా మొహం ఎలా పెట్టారో? ఛా, నాకు చెడ్డభావం ఏమీ లేదు జాన్. నీకంటే నేను ఎక్కువ చదువుకోలేదు. నా మాట వింటావా? చెప్పండి. ముందు కొంచెం పాలు తీసుకురాని. వద్దా ఆంటీ ప్లీజ్. నువ్వు చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నావు. నా మాటలు వినాలన్నా నువ్వు చెప్పాలన్నా కొంచెం ఓపిక కావాలి. ఆవిడ అతని మాట వినకుండా లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో వేడివేడి పాలు తీసుకొచ్చి ఇచ్చింది. అతను తాగి కప్పు కింద పెట్టేసి చెప్పండి అన్నాడు. శశిరేఖ అతని వైపు చూసి నిట్టూర్చి అంది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. భగవంతుడి సహాయం ఉంటే అరణ్యాల్లో ఉన్న ఆ భార్యాభర్తల్ని ఒకచోట చేరుస్తాడు. కాదంటే బ్రహ్మరుద్రులు తలక్రిందులు పడినా కావచ్చును. నువ్వు అభివృద్ధిలోకి రావాల్సిన డాక్టర్వి. ఒక ఆడపిల్ల కోసం ఇంత హైరానా పడుతున్నావని తెలిస్తే నలుగురు నవ్వరు. జాన్ మాట్లాడలేదు. దేవుడి మీద భారం వేసి భవిష్యత్తులో ఏది దొరుకుతుందో ఎదురు చూడడమే మన విధి. జాన్ లేచి నిల్చున్నాడు. కళ్ళ ముందు చీకట్లు వ్యాపించినట్లు అవగానే 2 క్షణాలు నిలుచున్న చోటునే నిస్త్రాణగా కూర్చుండిపోయాడు. జాన్ వెళ్లాలనే ప్రయత్నంలో ఉండగానే డేవిడ్ వచ్చాడు. అతన్ని చూసి శశిరేఖ జాన్ చేతినందుకుని, చూడు జాన్, మీ డాడీ వచ్చారు అంది. జాన్ కళ్ళు తెరిచాడు. రా జాన్, వీధిలో ఆటో ఉంది అన్నాడు తండ్రి. జాన్ తండ్రి మీద బలాన్నంతా చేరేసి ఆటో వైపు దారి తీశాడు. ఆవారాహూ అంటూ కిట్టు నోట్లో ఈలపాట వినిపిస్తోంది. స్టీమర్లో కూర్చున్న లలిత సముద్రం వైపు చూస్తోంది. సముద్రం నీళ్లలో చేతిని ఉంచి తీసేయబోతుంటే, నిన్ను ఆ పోజ్లో ఓ ఫోటో తీని దీది అన్నాడు కిట్టు. లలిత నవ్వింది. కిట్టు ఫోటో తీశాడు. అతను ఆమె పక్కన వచ్చి కూర్చొని దూరంగా జరుగుతున్న గేట్వే ఆఫ్ ఇండియాని బేలితో చూపించాడు. దూరంగా హార్బర్లో చాలా ఓడలే ఆగి ఉన్నాయి. కొన్ని విదేశాల నుంచి తిరిగొచ్చి సర్వీసింగ్లో ఉన్నాయి. కొన్ని వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. కిట్టు చేతిలో ఉన్న లిప్స్టిక్ లలిత చేతిలో పెడుతూ, హార్బర్ దగ్గర ఫ్రెండ్ కనిపించి ఇది ఇచ్చాడు. ఇవన్నీ ఇంపోర్టెడ్. దీని ఖరీదు ఎలా లేదన్నా 18 రూపాయలుంటుంది అన్నాడు. లలిత కంగారుగా కిట్టు మొహంలోకి చూసి, ఇది నాకెందుకు అని అడిగింది. మా ఫ్రెండ్స్ అంతే దీది, గర్ల్ ఫ్రెండ్ని సంతోషపెట్టేందుకు ఇటువంటివి చాలా ప్రజెంట్ చేస్తారు. నేను నీకు గర్ల్ ఫ్రెండ్నా? కిట్టు చిత్రంగా నవ్వాడు. అఫ్కోర్స్ కాదనుకో, కానీ వాళ్ళున్నారు చూడు, వాళ్ళు నమ్మరు. అన్మ్యారీడ్ గర్ల్తో కనిపిస్తే 2 2s 4 అంటారు. బాప్రే, ఏం మా హైదరాబాద్లో ఇంత చిన్నపిల్లలకి గర్ల్ ఫ్రెండ్స్ అంటేనే తెలియదు. అరే నిజం, ఇక్కడ ఒక్కో బాయ్ ఫ్రెండ్కి బోలెడు మంది గర్ల్ ఫ్రెండ్స్. మరి నీకు లేరా? నాకు ఫెయిల్ లేదు. ఫ్రెండ్షిప్లో ఫెయిల్ ఏమిటో కిట్టు ఆ పైన చెప్పలేదు. తిరిగి పాటని హమ్ చేయడంలో మునిగిపోయాడు. సముద్రం మధ్యకు వచ్చేసింది. నీటిని ఒడ్డుని చూస్తూ లలిత సందేహంగా అడిగింది, కిట్టు, నువ్వు ఊరికే ఆవారాము పాడతావేమిటి? నీకు ముఖేష్ అంత ఇష్టమా? కిట్టు ఇటు తిరిగి, అఫ్కోర్స్ నాకు చాలా ఇష్టం ముఖేష్. సైగల్, పంకజ్ మల్లిక్, ముఖేష్, వీళ్ళ వాయిస్లు చూడు పెక్యులియర్గా ఉండవు అన్నాడు. అంది లలిత. బస్ అందుకే వాళ్ళంటే ఇష్టం. మరి ఆ పాట పాడతావేం? జైసా ఉమర్ వైసా గానా. తెలుగులో చెప్పకూడదు. నా తెలుగు వింటే మీ తెలుగు వాళ్ళందరూ డామ్ అంటారు. నీతో మాట్లాడడం కష్టం. లలిత ఒడ్డుకు చేరుకుంటూ వాచి చూసుకుంది. టైం 9 గంటలు అవుతోంది. లలితని ఎలిఫెంటా కేవ్స్ చూపించేందుకు తీసుకొచ్చాడు కిట్టు. అతను ముందుకు నడుస్తుంటే అతను వెనకే నడుస్తోంది లలిత. 2 గంటల సేపు గుహలన్నీ చూశాక కిట్టు, నాకు ఆకలి దీది అన్నాడు. వచ్చేప్పుడు మామి టిఫిన్ క్యారియర్ నిండా ఏవేవో చేసి పెట్టింది. చెట్టు కింద కూర్చొని అతనికి పెట్టి తను తింది లలిత. మధ్యాహ్నం అవుతుంటే కిట్టు ఆమె దగ్గరికి వచ్చి, దీది నువ్వు చెట్టు కానుకొని పోజ్ ఇవ్వు ప్లీజ్ అన్నాడు. నాకేం పోజులు రావు అంది లలిత. చెట్టుకి ముందు భాగానికి వచ్చి చెట్టు మీద వెనక్కి వెల్లకిలా పడుకొని ఇలాగా అన్నాడు కిట్టు. లలిత ఒప్పుకోలేదు. బ్రతిమాలి కోపగించుకొని ఏడుపు మొహం పెట్టేసరికి లొంగిపోయింది లలిత. అతను మరో 2 ఫోటోలు తీసుకుని ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాడు. చెట్టు నీడలో చెట్టుకి చీరగిలిపడిన లలితకి కిట్టుని చూస్తుంటే హఠాత్తుగా జాన్ జ్ఞాపకం వచ్చాడు. పాపం అనుకుంది అప్రయత్నంగా. 2-3 గంటలు గడిచినా కిట్టు రాలేదు. లలిత కంగారుగా చూస్తోంది. దూరంగా పెన్సిల్తో కాగితాలని చివరిసారిగా టచ్ చేసి లేచొచ్చి థ్యాంక్స్ అన్నాడు 25 ఏళ్ల యువకుడు. లలిత భయంగా చూసింది. ఆర్ యు మరాఠీ అతను అడిగాడు. లలిత మాట్లాడలేదు. అతని చేతిలో కొన్ని డ్రాయింగ్ షీట్లున్నాయి. భుజానికి లెదర్ బ్యాగ్ వేలాడుతోంది. ఎర్రని బనియన్, నీలం ప్యాంటు వేసుకున్న అతను చూస్తుంటే పెద్ద మనిషిలాగానే అనిపిస్తున్నాడు. లలిత సమాధానం ఇవ్వాలని అనుకుంటోంది. కానీ గొంతులోంచి మాటే రావడం లేదు.
అతను మరోసారి అడిగాడు. నో, తెలుగు అంది. అతని కళ్ళల్లో ఒక్కసారి మెరుపు మెరిసినట్లయింది. మేము తెలుగు వాళ్ళమే, నా పేరు విద్యాసాగర్, అందరూ సాగర్ అంటారు అన్నాడు. లలిత అతని వైపే చూస్తూ ఉండిపోయింది. నేను ప్రతి ఆదివారం ఇలా వస్తుంటాను. చిన్న పిచ్చితనం ఉంది నాకు, బొమ్మలు గీయాలనే పిచ్చి. పికాసో అంతటి వాడిని కాలేనని తెలుసు. బాపు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఏకలవ్య శిష్యుండి బాపుకి. మీరు అచ్చు బాపు బొమ్మలా ఉంటే గీయాలనిపించింది. 2 గంటల నుంచి మిమ్మల్ని చూసి చూసి ఇదిగో ఇవి గీశాను చూడండి అన్నాడు. లలిత నివ్వెరపోయింది. అతను గీసిన బొమ్మలన్నీ రేఖాచిత్రాలే. సంతకం బాపూది చేస్తే వేరే ఎవరో గీశారని చెప్పుకోనవసరం లేదు. బాగున్నాయా? లలిత దిక్కులు చూస్తూ ఉండిపోయింది. సమాధానం చెప్పలేకపోతుంది. ఎంతసేపైంది కిట్టు వెళ్ళిపోయి? ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఇప్పుడు ఒంటరిగా తనెలా వెళ్ళగలదు? ఏమిటి ఆలోచిస్తున్నారు? మా తమ్ముడు కనిపించడం లేదు. సాయంత్రం అయిపోతుంది. మీరేమీ అనుకోకపోతే నేను డ్రాప్ చేయనా? వాడొచ్చి వెతుక్కున్నా పర్వాలేదు, మగపిల్లవాడు కదా. లలిత గత్యంతరం లేనట్లు అతని వెనకే బయలుదేరింది. పొద్దున ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఏ కోసానా లేదు. పాపం వెతుక్కుని కంగారు పడిపోతాడు పిచ్చివాడు. గేట్వే ఆఫ్ ఇండియాలోంచి బయటకు వచ్చాక అతను బ్లూ ప్లిమత్ కారు వైపు నడుస్తూ రండి అన్నాడు. డ్రైవర్ అతని కోసం హాజరుగా నిలబడ్డాడు. ఈ మహాపట్టణంలో దారి తప్పిస్తే తన గతేం కాను? లలిత ఆలోచనలు మరి సాగనీయలేదతను. బిలీవ్ మీ అన్నాడు. లలిత మాట్లాడకుండా వెళ్ళి అతని పక్కనే కూర్చుంది. ఇంటికి కొంచెం దూరంలో ఆపేసి చాలా థ్యాంక్స్ అంది. తిరిగి ఎప్పుడు కనిపిస్తారు? లలిత జవాబు చెప్పలేదు. అతని చేతిలో ఉన్న డ్రాయింగ్ కాగితాలను చూసి మీరేమీ అనుకోకపోతే వాటిని ఏ పత్రికకి పంపకండి ప్లీజ్ అంది. అదేం అని అడిగాడతను. ఆంధ్రదేశంలో తెలుగు పత్రికలు చదవని వాళ్ళంటూ ఉండరు. నేను మామూలు కుటుంబంలో పుట్టిన దాన్ని. ఎగ్జిబిట్ని చేయొద్దు. అరే అతను నొచ్చుకుంటూ పోనీ మీకు ఇచ్చేయమంటారా అని అడిగాడు. వద్దు అంది లలిత. వెళ్లే లలిత వైపు అతను కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆమె జడ మోకాళ్లకు తగులుతోంది. నియాన్ లైట్ల కాంతిలో నల్లని తాచు తెల్లని గోడను అంటిపెట్టుకుని పడుకున్నట్లు, ఆమె తల వెనక నుంచి పడగపరుచుకున్నట్లు అనిపిస్తోంది. కవులు వర్ణించే విధం తెలియదు గాని పోతపోసిన సౌందర్యం ఆమె అనిపిస్తోంది. చిత్రకారుడు సాగర్ ఆమెను భిన్న కోణాల్లోంచి చూస్తూ ఉండిపోయాడు. పోదామా సార్ అని అడిగాడు డ్రైవర్. ఉలిక్కిపడ్డాడు సాగర్. తనలో చెలరేగే భావసంచలనం కనిపించనీయదలుచుకోలేదు. హుషారుగా ఈల వేస్తూ డోర్ తెరిచి లోపల కూర్చొని డోర్ వేసి పోనీ అన్నాడు. 2వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.